గోశాలలు స్వయం ఉపాధి కేంద్రాలుగా మార్చేస్తారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. దీనికోసం ఒక విభిన్నమైన పథకం రూపొందించారు. ఈ పథకంలో భాగంగా 7,000కు పైగా గోశాలలు ముందుగా ఎంపిక చేస్తారు. వీటిని స్థానిక యువతకు అందిస్తారు. ఒకవైపు గో సంరక్షణ చేస్తూ మరోవైపు గోవుకు సంబంధించిన ఉత్పత్తులు మార్కెటింగ్ చేసుకుంటూ యువత జీవనోపాధి పొందుతుంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అంతేకాదు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతమవుతుంది. గోరక్షణను ఉపాధి అవకాశాలతో ముడిపెట్టడం ఒక అద్భుతమైన ఆలోచన. ఈ అద్భుతమైన ఆలోచన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు వచ్చింది. ఇంకేముంది, సదరు ఆలోచనను అమలు చేయడానికి అవసరమైన ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. పంచగవ్య క్లస్టర్ పేరుతో ఈ కలను సాకారం చేయడానికి ఉత్తరప్రదేశ్ సర్కార్ చర్యలు ప్రారంభించింది. ఈ పథకం కింద ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా దాదాపుగా 7,500 గోశాలను ముందుగా ఎంపిక చేస్తారు. వీటిని స్థానిక యువతకు అందజేస్తారు. ఒకవైపు గో సంరక్షణ చేస్తూ మరోవైపు సదరు గోవు ఉత్పత్తులను కూడా మార్కెటింగ్ చేసుకుంటూ జీవనోపాధి పొందడం ఈ యువత చేయాల్సిన పని. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అంతేకాదు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది. కాగా ఇప్పటి వరకు గోశాలలకు ఉన్నటువంటి పరిధి బాగా తక్కువ. గోరక్షణ అంటే గోవులకు సేవ చేయడమే వీటి ప్రధాన ఉద్దేశంగా ఉండేది. అయితే సదరు గోశాలలను ఇక ఉపాధి కేంద్రాలుగా మార్చే కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపడుతోంది. దీని ఫలితంగా ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా దాదాపుగా 3 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయంటూ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు, గోశాలల కేటాయింపులు స్వయం సహాయక సంఘాలు, సన్నకారు రైతులు, పెద్ద వర్గాలకు చెందిన యువతకు ప్రాధాన్యత ఇస్తారు. ఇదిలా ఉంటే గోవు పేడ సహా అనేక ఇతర ఉత్పత్తులకు మార్కెటింగ్ కూడా పెరుగుతుందని ఉత్తరప్రదేశ్ కో సర్వీస్ కమిషన్ చైర్మన్ శ్యామ్ బిహారీ గుప్తా వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో అనేక చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం కూడా లభిస్తుందన్నారు. అలాగే సేంద్రియ వ్యవసాయానికి కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభిస్తుందన్నారు. వీటన్నిటితో పాటుగా నిరుద్యోగ సమస్యలు పరిష్కరించడంలో మారుమూల పల్లెల్లో ఉండే గోశాలలు ఎంతగానో ఉపయోగపడతాయని వెల్లడించారు. కాగా ఒక్కో గోశాల బాధ్యతను 10ల సంఖ్యలో ఉండే యువకుల బృందం తీసుకుంటుందన్నారు. సదరు గోశాలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను ఈ యువకుల బృందం పర్యవేక్షిస్తుందని ఆయన తెలియజేశారు. అలాగే ఈ బృహత్తర కార్యక్రమంలో మహిళలకు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలన్నది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆలోచన అన్నారు ఆయన. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాలకు కూడా ప్రాతినిధ్యం కల్పిస్తామన్నారు. ఉత్పత్తి నుండి మార్కెటింగ్ వరకు గోశాలలకు సంబంధించినటువంటి సమస్త కార్యకలాపాల్లో స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు ప్రాతినిధ్యం వహిస్తారని శ్యామ్ బిహారీ గుప్తా వెల్లడించారు. ఇదిలా ఉంటే భారతీయ సంస్కృతిలో గోవులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నేపథ్యంలో గో సంరక్షణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిచ్చే సంగతి తెలిసిందే. గో సంరక్షణకు ఉత్తరప్రదేశ్ వార్షిక బడ్జెట్లో పెద్ద ఎత్తున అమౌంట్ కేటాయిస్తారు. అంతేకాదు, గోశాలలకు అవసరమైన అన్ని సదుపాయాలను కూడా ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కల్పించింది. కాగా తాజాగా గోశాలలను స్వయం ఉపాధి కేంద్రాలుగా మార్చేసింది ఉత్తరప్రదేశ్ సర్కార్. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్ అంటే దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. దీంతో అందరి చూపు ఉత్తరప్రదేశ్ ఎన్నికలపైనే ఉంటుంది. అయితే ఇప్పటికే ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. కాగా పరిపాలనపై తనదైన ముద్ర వేశారు యోగి ఆదిత్యనాథ్. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుండే బీజేపీ సన్నాహాలు చేస్తోంది. సమాజంలోని వివిధ వర్గాలకు చేరువయ్యేందుకు ఇక అనేక సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు అలాగే విద్యాశాఖ సిబ్బందికి కూడా యోగి ఆదిత్యనాథ్ సర్కార్ శుభవార్త తెలియజేసింది. టీచర్లు అలాగే విద్యాశాఖ సిబ్బంది కోసం ముఖ్యమంత్రి శిక్షక్ నగదు రహిత చికిత్స పథకానికి శ్రీకారం చుట్టింది. కాగా ప్రస్తుతం ఈ పథకం తుది దశకు చేరుకుంది. అలాగే కోవిడ్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అండగా నిలుస్తోంది.
ఇందులో భాగంగా ముఖ్యమంత్రి బాలా సేవా యోజన పేరుతో ఒక పథకాన్ని కూడా శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 8,000 మందికి పైగా చిన్నారులకు ల్యాప్టాప్లు పంపిణీ చేశారు అధికారులు. కోవిడ్ మహమ్మారి కారణంగా అనాథలుగా మారినటువంటి లేదా నిరాశ్రయులైన పిల్లలను అన్ని విధాలుగా ఆదుకోవడమే ఈ పథకం లక్ష్యం. అంతేకాదు వీరికి డిజిటల్ విద్యా అవకాశాలను కల్పించడం ఈ పథకంలోని మరో ప్రధాన అంశం. ఇక మొత్తం మీద ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కమలం పార్టీ పక్కా వ్యూహాలతో సన్నద్ధమవుతోంది.